అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. ఏం చేయిస్తా అన్నారు ఆ ట్రస్ట్లో? మీకు ఎవరుంటారు ఆ ట్రస్ట్లో? వారం రోజులు ఏం పని చెప్పారు. ఇంకో నెల 2 నెలలు 3 నెలలు అయినానుకో మిషన్ కుట్టడమ్మా, అలా మిషన్ నేర్చుకుంటానని అన్నానుకో నాకు ఇంత ఇబ్బంది వస్తుందని అన్న అట్లా కళ్ళలో కూడా ఉంచుకోవాలి. అంటే ఫోర్స్ఫుల్గా నేర్పించారా? అంటే మీ కాళ్ళ మీద మీరు నిల్చుంటారు కదా, అంటే కొత్తగా వచ్చిన కొంచెం మెల్లగా మాట్లాడుతుంది, రంగరంగ పాతలు అని రఫ్గా మాట్లాడేస్తుంది. మీకు ఎప్పటి నుంచి ఇబ్బంది పడడం స్టార్ట్ అయ్యారు మీరు అక్కడ? అంటే 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది అన్నాను. ఈ 10 సంవత్సరాలు మీరు కష్టపడినందుకు మీకు ఎంత ఇచ్చారు? ఇగో ఈ డబ్బు ఇచ్చాను. నాకు నేనైతే చదువుకోలేదు, లెక్క పెట్టడం రాదు. బ్యాంకులో అది బుక్ ఇచ్చినారు, ఎన్ని ఉన్నాయి కనీసం చెప్పలేదు. ఏందో ఒక మిషన్ అన్నా లేదంటే ఒక కొట్టన్నా, కూరగాయల కొట్టన్నా పెట్టుకొని మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఆమె పోషించుకుందామని కాపాడుకుందామని అనుకుంటే ఏం లేదు. మిమ్మల్ని కొట్టారు, టాబ్లెట్లు వేసి మరి కొట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు అన్నారు. చెప్పిన పని వాళ్ళు చేయకపోతే అట్లా ఇబ్బంది పెడతారు. నా తెలియకుండా మజ్జిగలో కలిపి, టాబ్లెట్లు జ్యూస్లో కలిపి మిమ్మల్ని ఫిజికల్గా ఇబ్బంది పెట్టారని చెప్పి నేను ఏదో విన్నాను. ఇంట్లో వాళ్ళు చేసినారు, ప్లస్ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టినారు, అండ్రాని మాటలు అన్నారు, గబ్బు మాటలు అన్నారు, బాగా హింసించినారు. కాదమ్మా, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పెడుతుంటే ఎప్పుడు బయటకు వెళ్ళిపోవాలని అనిపించలేదా? నీకు వెళ్ళిపోవాలని కానీ మీ ఎవరైనా చూడడానికి మిమ్మల్ని ఎవరు రాలేదా? రాలేదు. మా వాళ్ళకి అసలు అడ్రస్ తెలియదు. నేను సంవత్సరం ఉన్నాను, చచ్చిపోయింది అనుకున్నాను. మా అమ్మనే అనుకున్నది చచ్చిపోయిందామా అనుకున్నాను. ఇవన్నీ తలుచుకుని చచ్చిపోతారంటేనే మేము వెళ్ళించేవరకు ఆత్మహత్య రెడీ అయింది. మర్మంగల్లో హెయిర్ తీపిస్తారు, ఇళ్లలో శానిటరీ ప్యాడ్స్ తీపిస్తారు, వాళ్ళ ఇంట్లోకి పని మనుషులుగా తీసుకెళ్తారు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. ఇక అది రాత్రి అవ్వచ్చు, తెల్లారవచ్చు, ఇక అక్కడ పని పూర్తి అయితే ఇంటికి. ఇప్పుడు సంక్రాంతి, ఉగాది ఏమైనా వచ్చిందనుకో ఇల్లు దులపడము, బట్టలు ఉతకడము, వాళ్ళ కూతురు బట్టలు వాళ్ళ భర్తవి అండారు అవన్నీ ఉతకడము. మరి మీకు బయట నుంచి ఏమైనా ఫుడ్ డబ్బులు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ మీకు ఏం లేవు? ఫుడ్ అంటే కూరగాయలదే ఇట్లా ఫుడ్, చికెను మటను అవన్నీ. నిజం చెప్తున్నా, రొయ్యలు అంటే తెలియదు. మొన్న శ్రీవర్షం వాళ్ళ ఇంట్లో తింటే రొయ్యలు ఇవ్వా, నేనే షాక్ అయినా. లైఫ్లో ఫస్ట్ టైం నాకు పుట్టి పెద్దగా అయినా కానీ నిజంగా నేను రొయ్యలు తినలేదు ఫస్ట్ టైం. మరి ఎవరికి ఇప్పుడు దాకా ఎవరు దాని మీద దృష్టి పెట్టలేదు? మాట్లాడితే కొడతారు, టాబ్లెట్లు వేస్తారు. అది ఇంకొక విషయం కూడా చెప్పినారు, మీ మొక్కలకు ఎవరు చూడలేక నీడికి వచ్చి మీ గతులు లేక మీ మొక్కలు ఎవరైనా దేకుతారా బయటికి వస్తే అట్లా చీపుగా మాట్లాడినారు. ఈమెలా ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఉన్నారు. మరి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. పచ్చి బూతులు అంట. ఈ అమ్మాయి బయటకు వస్తున్నప్పుడు మీ అన్న కోసం పోతున్నావు కదా, మీ అన్నతోనే పండుతావు కదా నువ్వు. నీకు ఏం జరిగితే న్యాయం అనిపిస్తుంది? ఇప్పుడు నన్ను అన్యాయం చేసినారు, నన్ను మోసం చేసినారు, నన్ను అవసరానికి వాడుకున్నారు వాళ్ళు. పగలన్నాక నైట్ అన్నాక మిషన్ కుట్టినా నేను. నాకు ఎంత పెయిన్ వచ్చినా కానీ కుట్టినా నేను. ఈ రైట్ కాలు నాకు ఇంత ఆలుగడ్డలాగా కాలు ఉబ్బింది, కట్టుకొని మరీ తొక్కి పెయిన్ వచ్చిన డేట్లో ఉండి కడుపు నొప్పి వచ్చినా కానీ కుట్టించాను నేను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ గౌతమి విష్ణు గారు ఈరోజు మనతో ఉన్నారు. వీళ్ళిద్దరిని తీసుకురావడానికి ఒక కారణం ఉంది. కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ వీళ్ళకి ఎంత మోసం చేశారు, వీళ్ళకి ఎంత అన్యాయం చేశారు, అండ్ ఈ అమ్మాయిని మానసికంగా ఇంకా అదే కాకుండా చాలా విధాలుగా ఆమెని వర్క్ చేయించుకొని యూస్ చేసుకొని అండ్ తనని ఇబ్బంది పెట్టి కొట్టి ఇలాంటివి చాలా ఇబ్బందులు పెట్టి ఇది చేసి, అదే కాకుండా లాస్ట్ 10 సంవత్సరాలు పని చేయించుకొని లాస్ట్కి 58,000 రూపాయలు ఎంతో ఈమె చేతిలో పెట్టి ఇది తీసుకొని పో అన్నట్టు, అంటే అప్పటికీ పంపలేదు. ఈమె బలవంతంగా బయటికి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆమెను వాడుకుంటుంటే వీళ్ళు ఏం చేశారు, అసలు ఏం జరిగింది అనే ఈ సిచ్యువేషన్ పై మాట్లాడడానికి వీళ్ళిద్దరిని తీసుకురావడం జరిగింది. వీళ్ళతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? గౌతమి బాగున్నావమ్మా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు అసలు హైదరాబాద్కు రావడానికి కారణం ఏంటి? నువ్వు అంటే మా ఇంట్లో ప్రాబ్లం. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని హైదరాబాద్? ఫస్ట్ ఎవరు తీసుకురాలా, నేను మీరే వచ్చారు. ఈ ట్రస్ట్ ఇది ఉందని మీకు ఎలా తెలుసు? ఇక్కడికి ఎలా వెళ్ళారు మీరు? ఫస్ట్ హైదరాబాద్ రావడం మొదటి
అంటే సిబిఎస్ కాడ దిగిన ఉమ్, కొత్తగా నేను అప్పుడు ఉమ్, హైదరాబాద్ ఉమ్, రావడం. ఉమ్, సిబిఎస్ కాడ దిగి ఆడ కానిస్టేబుల్ ఒక ఆమె ఉండే. ఉమ్, నేను ఎక్కువ ఏడుస్తుంటే ఉమ్, ఆడ కూర్చొని ఏడుస్తుంటే ఏమైందా అని ఏడుస్తుంటే ఆమె తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటికి. ఉమ్, ఉమ్, సొంత కూతురులా చూసుకున్నాను నన్ను. ఉమ్, చూసుకొని ఎందుకు అంత బాధపడుతున్నావు, ఒక ఓమ్లో వేస్తా అని చెప్పింది. ఆడ ఓమ్లో వేసింది. ఆ నైట్కు నిమ్మలగడ్డలో వేసినారు. ఉమ్. నిమ్మలగడ్డ నుంచి ట్రస్ట్కి తీసుకొచ్చినాను నన్ను. ఏం చేయిస్తా అన్నారు ఆ ట్రస్ట్ లో? మీకు ఎవరు ఉంటారు ఆ ట్రస్ట్ లో? పద్మావతి మేడం ఇన్ఛార్జ్. ఇన్ఛార్జ్. ఏం పని అని చెప్పారు మీకు ట్రస్ట్ లో? అంటే ట్రస్ట్లో నీకు అంటే వారం రోజులు ఏం పని చెప్పారు, ఉమ్, 2 రోజులు 3 రోజులు ఏం పని చెప్పారు. పని చేయకుండా ఉంటారు ఖాళీగా. ఉమ్, తిని పండుకోమ్మా 2-3 రోజులు ఖాళీ ఉంచిస్తారు. ఉమ్, ఇంకో నెల 2 నెలలు 3 నెలలు అయినానుకో మిషన్ కుట్టడమ్మా, ఉమ్, నువ్వేం కుడతావు, ఏం పని చేస్తావు అని అడుగుతారు. ఉమ్, అంటే వంట చేస్తావా, మిషన్ కుడతావా, ఉమ్, ఏమన్నా పనులు చేస్తావా, కూరగాయలు కోస్తావా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు హెల్పింగ్ చేస్తావా, మెంటల్ ఏజ్ వాళ్ళకు పని చేస్తావా అని అడుగుతారు. ఉమ్, ఉమ్, నేను అవన్నీ నాకు చేత కాదు, మిషన్ నేర్చుకుంటా అని చెప్పిన. ఉమ్, ఉమ్. ఇంకా మిషన్ నేర్చుకున్నా. నాకు మిషన్ నేర్చుకుంటానని అన్నానుకో నాకు ఇంత ఇబ్బంది వస్తుందని అట్లా కళ్ళలో కూడా ఊహించుకోవాలి నేను. అని ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? వెళ్ళిన 1 వీక్ మీరు మిషన్ కుట్టడం నేర్చుకున్నారా? ఎవరు ఈ ఇన్ఛార్జ్ మేడం? పద్మావతి లక్ష్మి మేడం. లక్ష్మి గారు మీకు చెప్పారా ఇలా పని చేయాలి మీరు? అంటే ఫోర్స్ఫుల్ గా నేర్పించారా? అంటే మీ కాళ్ళ మీద మీరు నిల్చుంటారు కదా, అంటే కొత్తగా వచ్చిన కొంచెం మెల్లగా మాట్లాడుతుంది, రంగరంగ పాతలు అనేక రఫ్గా మాట్లాడేస్తుంది. మీకు ఎప్పటి నుంచి ఇబ్బంది పడడం స్టార్ట్ అయ్యారు మీరు అక్కడ? అంటే 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది అన్నాను మీకు. వెళ్ళినప్పటి నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవును, నేను ఇది విన్నాను, మిమ్మల్ని కొట్టారు, టాబ్లెట్లు వేసి మరి కొట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు అన్నారు. ఎందుకు కొట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మిమ్మల్ని? పని వినకపోతే, చెప్పిన పని వాళ్ళు చెయ్యకపోతే అట్లా ఇబ్బంది పెడతారు. ఇబ్బంది అదే నీకు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు నీకు? అంటే వాళ్ళు చెప్పిన పని చేయలే కదా, నేను ఎదురు సమాధానం ఇస్తా కదా, నేను ఎందుకు ఇస్తున్నావు, కొత్తగా ఇస్తున్నావు ఎదురు సమాధానం అని అట్లా కొట్టినారు, తిట్టినారు. అంటే నాకు తెలియకుండా మజ్జిగలో కలిపి టాబ్లెట్లు అంటే జ్యూస్లో కలిపి అట్లా ఇస్తారు. నేను ఒక్కదాన్నా ఇక్కడ అక్కడ అంటే చాలా మంది ఉంటారు మా లాంటి ఏజ్ పిల్లలు. ఎంతమంది ఉంటారు మామూలు మీరు ఇలా వర్క్ చేసే వాళ్ళు అక్కడ? నాలాగా ఉంటే ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి. మీలాగంటే ఎంతమంది ఉన్నారు వర్క్ చేసే వాళ్ళు? ఎంతమంది ఉన్నారు మొత్తం అక్కడ? మినిమం 120 మంది ఉంటారు. 120 మందికి ఇలాంటి పరిస్థితి వస్తుందా, సిచ్యువేషన్స్ వస్తున్నాయా? అంటే మొత్తం ట్రస్ట్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను, ఓల్డ్ ఏజ్ అంతా కలిపి. ఓకే 120 మంది ఉంటారు. ఓకే, మీరు ఇప్పుడు దాకా బ్యాగులు కుట్టారు, ఇవన్నీ చేశారు కదా, పని చేశారు కదా, ఈ 10 సంవత్సరాలు మీరు కష్టపడినందుకు మీకు ఎంత ఇచ్చారు? ఇగో ఈ డబ్బు ఇచ్చారు నాకు. నేనైతే చదువుకోలేదు, నాకు లెక్క పెట్టడం రాదు. మినిమం ఇది నా చేతిలో బ్యాగ్లో బ్యాగ్ కేసి పెట్టినారు, నేను ఎంత ఉన్నానో అడగలేదు, వాళ్ళు నాకు కార్డు చెప్పలేదు. నా బ్యాగ్లో బుక్ వేసి పెట్టినారు, పోయిరా అని అన్నారు. మా అమ్మ వాళ్ళు మా మామ వచ్చినారు, నేను మా హాస్టల్కి పిలిపించిన, హాస్టల్ కాడికి పిలిపించి అమ్మ నేను తీసుకెళ్ళాను, నేను ఉండలేకపోతున్నాను, నేను ఫోన్ చేసిన. నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఫోన్ చేస్తే అట్లా ఇబ్బంది పడుతున్నా. అప్పుడప్పుడు ఫోన్ తీసుకెళ్ళినారు, బ్యాంకులో అది బుక్ ఇచ్చినారు, ఎన్ని ఉన్నాయో కనీసం చెప్పలేదు. 10 సంవత్సరాలకి ఇదే ఇచ్చారేమో. అవును, నేను బయటకు వచ్చినాక ఆ శ్రీవర్షిని కలవడానికి వచ్చినప్పుడు ఏందో ఒక మిషన్ అన్నా లేదంటే ఒక కొట్టన్నా, కూరగాయల కొట్టన్నా పెట్టుకొని, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఆమె పోషించుకుందామని కాపాడుకుందామని అనుకుంటే ఏం లేదు, ఏం రాదు కూడా రాదు దీంట్లో అని అట్లా అనుకో. మీ అమ్మగారు మీరు ఏం చేస్తారు? మా అమ్మ ముసలి, కొంచెం మెంటల్గా ఉంటుంది. ఇక మీరు ఒక్కరే మొత్తం ఫ్యామిలీని చూసుకోవాల్సింది మీరే? సొంత అన్న ఉన్నాడు అందరు. ఆవిడ ఇప్పుడు జైల్లో ఉన్నాడులే. ఏమైందమ్మా? చెప్పుకోలేను అవన్నీ. మిమ్మల్ని ఫిజికల్గా ఇబ్బంది పెట్టారని చెప్పి నేను ఏదో విన్నాను, మీకు ఏదో కథ ఉందని విన్నాను, నిజం అది? ఏం జరిగింది? మా ఇంట్లో ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ? అవునా? మీ ఇంట్లో వాళ్ళే చేశారా అలాగా? అందుకే ఇవన్నీ తట్టుకోలేక అటు వెళ్ళిపోయావా? ఇంట్లో వాళ్ళు చేసినారు, ప్లస్ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టినారు, అండ్రాని మాటలు అన్నారు, గబ్బు మాటలు అన్నారు, ఎత్తి పొడిచినారు నన్ను, బాగా హింసించినారు. ఆ హింసించడంలో బట్టి నేను ఉండలేక మా అమ్మని పిలిపించుకొని, మా అమ్మాయిని పిలిపించుకొని టెస్ట్ నుంచి బయట పడినా. కాదమ్మా, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పెడుతుంటే ఎప్పుడు బయటకు వెళ్ళిపోవాలని అనిపించలేదా నీకు? వెళ్ళిపోవాలని కానీ మీ ఎవరైనా చూడడానికి మిమ్మల్ని ఎవరు రాలేదు? మా వాళ్ళకి అసలు అడ్రస్ తెలియదు, నేను 2 సంవత్సరం ఉన్నా అని. చచ్చిపోయింది అనుకున్నారు, మా అమ్మనే అనుకున్నది, చచ్చిపోయినావా నువ్వు అన్న.
మొన్న మా ఊరు వాళ్ళే మా సొంత ఊరికి వెళ్తేనే చచ్చిపోయినావు అనుకునే, నేను బతుకున్నావు అనుకోలేదు, ఎవరితోనూ లేచిపోయినావు, 10 మందితోనూ లేచిపోయినావు అని గబ్బు గబ్బు మాట అన్నాడు. పక్కలే మా సొంత మేనమామలు, మా అత్తోళ్ళు అందరూ చుట్టుపక్కల కూడా అన్నారు, ఎవరితోనో పోయినావు అనుకున్నాం, పెద్ద పెళ్ళైనా అనుకున్నాం, పిల్లతైనా అనుకున్నాం, చచ్చిపోయిందా అనుకున్నాం, ఎన్నెన్నో రకాలు మాట్లాడు. మొన్న మా అమ్మ తీసుకొని కూర్చుకొని అన్ని మాటలు మాట్లాడినారు. చాలా ఇబ్బందిగా మాట్లాడిన మాటలు, ఆ మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు ఎలా పరిచయం? ఇవన్నీ తలుచుకుని చచ్చిపోతానంటేనే మేము వెళ్ళిన చివరికి ఆత్మహత్య రెడీ అయింది. ఫోన్ చేసి ఈరోజు మీరు కనపడకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఈ రోజు లాస్ట్ అని చెప్పి గంటకు ఒకసారి ఫోన్ కొడుతుంది. ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే అసలు మాకు ఈ అమ్మాయి ఏం తెలియదు, మాకు శ్రీవర్షిణి అనే అమ్మాయికి పరిచయం, ట్రస్ట్ లో అయిపోయింది. అయితే ట్రస్ట్ గురించి అమ్మాయి మాట్లాడదలుచుకోలేదు, ట్రస్ట్ లో జరిగి నాకు కూడా చెప్పింది. బట్ అంటే తనకి ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను, ఇంకా నాకు వద్దు ఇవన్నీ అని చెప్పి తను ఇక మీడియా కూడా దూరంగా ఉండడం, ఇవన్నీ మాట్లాడలేదు. సో తను సైడ్ అయిపోయింది. మాకు చెప్పింది మేము కూడా మేము పట్టించుకోవాలి, మనకి ఎందుకు ఇవన్నీ అని. కానీ ఈ అమ్మాయి గురించి చెప్పినప్పుడు ఏముందంటే, మర్మంగాల్లో హెయిర్ తీపిస్తారు, ఇళ్లలో శానిటరీ ప్యాడ్స్ తీపిస్తారు, వాళ్ళ ఇంట్లోకి పని మనుషులుగా తీసుకెళ్తారు ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఇక అది రాత్రి అవ్వచ్చు, తెల్లారవ్వచ్చు, ఇక అక్కడ పని పూర్తి అయితే ఇంటికి. ఏదన్నా పండుగలు వచ్చినా కూడా సరే, ఇప్పుడు సంక్రాంతి, ఉగాది ఏమైనా వచ్చిందనుకో, ఇల్లు దులపడము, బట్టలు ఉతుకోవడము, వాళ్ళ కూతురు బట్టలు వాళ్ళ భర్తవి అండారు అవన్నీ ఉతకడము, అవన్నీ చేయడం జరుగుతుంది. ట్రస్ట్ లో పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సనల్ పనులు కూడా చేయాలి. అన్ని మీకు ఒక దీనిలో ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ట్రస్ట్ లోకి ప్రతిరోజు జస్ట్ మీరు ఒక 2 hours అక్కడ కూర్చోండి, మార్నింగ్ 9 to 11 కానీ 8 to 11 కానీ కూర్చోండి. డోనర్స్ అన్నమాట, చాలా మంది బియ్యము, ఉప్పు, పప్పు, కూరగాయలు, నెయ్యి, నూనె అన్ని తెచ్చిస్తుంటారు. ఇవన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయట. నేను ఫస్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఐఎమ్ గోయింగ్ ఫర్ శ్రీవర్షిని, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అబ్బా లోపల చాలా బాగా చూస్తున్నారు. అయితే మన అమ్మాయి మారి బయటికి రావాలని అనుకునేవాడు తప్ప లోపల రివర్స్ లో జరుగుతుంటది. ఇవన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తాయి. దీనిలో పాడైపోయిన బియ్యం కానీ ఇక పనికిరాని అన్ని వీళ్ళకి వండి పెడుతూ ఉంటారు కదా, మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్తాయి. బట్టలతో సహా ఆవిడ తీసుకుని వెళ్తుంది అని చెప్పి ఈ అమ్మాయి వచ్చిన ఫస్ట్ రోజు చెప్పడం మనకి. ఇది ఎక్కడ ఉంటది ఈ ట్రస్ట్? కస్తూర్బా సన్ సిటీ. మరి ఎవరికి ఇప్పుడు దాకా ఎవరు దాని మీద దృష్టి బయటికి మాట్లాడితే కొడతారు, టాబ్లెట్లు వేస్తారు. అది ఇంకొక విషయం కూడా చెప్పినారు, మీ మొక్కలకు ఎవరు చూడలేక నీడికి వచ్చి పని, మీ గతులు లేక మీ మొక్కలు ఎవరైనా దేకుతారా బయటకు వస్తే, అట్లా చీపుగా మాట్లాడినారు. మరి ఇప్పుడు బయటకు వెళ్ళి మీకు చెప్తే ఏమైనా వార్నింగ్ ఇచ్చారా? బయటకు వెళ్ళి మీడియా ముందుకు వస్తే ఏమైనా వార్నింగ్లు ఇచ్చారా? ఇచ్చినారు. అంటే ఏమంటారు, బయటకు పోతే ఏమన్నా ఇస్తావా, ఏమన్నా చేస్తావా, భయపడిపించినారు. అంటే చెప్పడం మన మంచిదే కదా అక్క, 10 మంది నేను నష్టపోయిన 10 మంది మేలవుతారు కదా, బాగుపడతారు కదా. అంటే పోయింది పిచ్చోళ్ళు చూడరా, పిచ్చోళ్ళు చూసి మొహాలు చూసి వాళ్ళు ఎవరిపైన పడతారు పిచ్చోళ్ళు, మనం అంటే ఏడైనా పడతాము. పిచ్చోళ్ళు అనే కోసంకే ఉన్నాం. ఎవరెవరు ఉంటారు ట్రస్ట్? అంటే మెంటలిస్ట్ వాళ్ళు ఉంటారు. లక్ష్మి మేడం, మూర్తి సారు, శ్రీనివాస్ సారు, పద్మావత్ మేడం, ఏంది సంతు. వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే మాకు ఇట్లా లోపల ఉంటారు ఇన్ఛార్జ్. మరి మీకు బయట నుంచి ఏమైనా ఫుడ్, డబ్బులు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ మీకు ఏం లేవు? ఏమి ఇవ్వడం అలాంటివి ఏం లేవు? ఫుడ్ ఏం పెట్టేవాళ్ళు మీకు? ఫుడ్ అంటే కూరగాయలదే, ఇట్లా ఫుడ్ చికెన్, మటన్ అవన్నీ. ఓన్లీ వెజ్. 10 సంవత్సరాలు ఏదైతే తినవద్దు. అది 10 సంవత్సరాలు ఏ మనుషులతో, బయట మనుషులతో మాట్లాడలేదు. నాకు నిజం చెప్తున్నా, రొయ్యలు అంటే తెలియదు. మొన్న శ్రీవర్షం వాళ్ళ ఇంట్లో తింటే రొయ్యలు ఇవ్వా, నేనే షాక్ అయినా. లైఫ్ లో ఫస్ట్ టైం నా పుట్టి పెద్దగా అయినా కానీ నిజంగా నేను రొయ్యలు తినలేదు ఫస్ట్ టైం. నేను మొన్న తిన్నావు రొయ్యలు? నిజంగా ఆ రొయ్యలది ఏమంటారు, కోడిది మెత్తగా ఉంటది ఏమంటారు, అది కూడా ఫస్ట్ టైం తినడం నా లైఫ్ లో. తినలేకపోయినా, అది మంచిది అన్న తినలేకపోయినా, నా ఒంటికి ఎప్పటైతే లేదు. ఫస్ట్ టైం ఏమైనా ఎక్కువ నార్మల్ అంటే చికెన్ ఇట్లా చేపలు తింటా, కానీ అవి ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో చూడడం. ఎవరైనా చూస్తే నవ్వుతారు, ఇంత పెద్ద గారదైంది దీనికి తెలియదా అని అనుకుంటారు. మటన్ అవి తెలుసా? తెలుసు, కానీ తిన్నావు ఎప్పుడు? తినలేదు. అది కూడా మటన్ ఎప్పుడు తినలేదు. చికెన్, చేప చికెన్, చేప తిన్నారు. అయితే ఫ్రాన్స్ అంటే నేను బయట ప్రపంచం, మీ నమ్మకం బయట ప్రపంచం అంటే నాకు తెలియదు నిజంగా. ఇప్పుడు నాకు తెలుసుకుంటాను. అక్కడ ఉండేదాన్ని
ఆ ట్రస్ట్లోనే ఉన్నాను లోపల నేను. నీకు సపరేట్ రూమ్ మంచిగా ఉండేదా? అందరు అంటే పెద్ద రూమ్ ఉంటుంది మాకు గర్ల్స్ కు అందరికి, మాలాంటి పిల్లలకు 25 అంటే 25 మంది ఉంటారు దాంట్లో. దాంట్లోనే బాత్రూమ్స్ ఉంటాయి, దాంట్లో బెడ్రూమ్స్ అన్నీ ఉంటాయి. అన్ని దాంట్లో ఫ్రీగా ఉన్నట్టున్నాం పిల్లలు. నీకు ఏం జరిగితే న్యాయం అనిపిస్తుంది ఇప్పుడు? నాకు ఇంత తక్కువ నన్ను అన్యాయం చేసినారు. ఎందుకు నన్ను ఏం చేసి నన్ను మోసం చేసినారు. నన్ను అవసరానికి వాడుకున్నారు వాళ్ళు. నాకు పగలన్నాక నైట్ అన్నాక మిషన్ కుట్టినా నేను, డే నైట్ కుట్టినా. ఎప్పుడు ఆర్డర్ వచ్చినాక అప్పుడు కుట్టిన నేను. ఈ నిమిషం నీకు ఇట్లా ఆర్డర్, నీకు 2000 నీకు ఆర్డర్ వచ్చినాయి, నాకు ఇప్పుడు ఆ టైం కావాలంటే అప్పుడు నాకు ఎంత పెయిన్ వచ్చినా కానీ కుట్టిన నేను. ఈ రైట్ కాల్ నాకు ఇంత ఆలుగడ్డలాగా కాలు ఉబ్బింది, కట్టుకొని మరీ తొక్కి పెయిన్ వచ్చిన డేట్లో ఉండి కడుపు నొప్పి వచ్చినా కానీ కుట్టించాను నేను. నాకు ఇంత అన్యాయం చేస్తారు, నన్ను ఇంత మోసం చేస్తారు, నాకు ఏదో ఒకటి న్యాయం చేయాలా అని నేను కోరుకుంటున్నాను. అంటే 10 సంవత్సరాలు మామూలుగా వేరే దగ్గర ఎక్కడైనా పని చేసుకున్నాం, నెలకు 15,000 లెక్కైనా వస్తాయి. 15,000 అక్కర్లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక 2000 లెక్కిస్తున్నా కానీ ఆ అమ్మాయి ఈరోజు బతికిపోయింది. కనీసం నాకు 1500 2000 రోజుకి 50 రూపాయలు అని అనుకుంటున్నా. అలా ఇచ్చినా కానీ దానికి 2 lakhs వస్తాయి. ఎందుకంటే తను చేసిన పని నార్మల్ కాదు. తను చెప్తుంటే అన్న మిషన్ తెచ్చిపెట్టు, రోడ్డు మీద ఎక్కడ కూర్చున్నా సరే నేను చేసి పెడతాను. చీర ఫాల్స్ కూడా వేసుకోవచ్చు దానిపైన, అన్ని రకరకాలు చేసుకోవచ్చు. అది నార్మల్గా ఏం జరుగుతుంటుంది ట్రస్ట్లో? ట్రస్ట్లో మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా హాష్లో ఉంది. అయితే ఏంటంటే ఇవన్నీ పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళి వాళ్ళంతా ఫోకస్ చేయలేరు. సో ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు శ్రీవర్షిని కోసం మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి మమ్మల్ని లోపల రానిచ్చేవాడు కదా. ఈవెన్ నేను ఒక లెటర్ ఇచ్చా, లోపల రానియట్లేదు కదా, బెదిరిస్తున్నారు. లోపలికి వెళ్తే బయటికి పో ఇదే గోల. సరే ఇవన్నీ కాదండి, మీరు ఇప్పుడు నేను 3 సార్లు వచ్చాను పోలీస్ స్టేషన్ నుంచి, మీకు లెటర్ కూడా తెచ్చాను, పోలీసులు చిరాకు పడుతున్నారు. అరే ఎన్నిసార్లు ఇవ్వను బాబు, వాళ్ళు రానిపోతే వదిలే అని. సరే అని చెప్పి లాస్ట్ టైం బతిమలాడి ఒక లెటర్ రాసిస్తాను, నా లెటర్ చదివితే ఆమె కొద్దిగా రియలైజ్ అవుతుంది, జరిగిన తప్పుల్లో ఏదో ఒకటి తనకి అనిపించి నాతో మాట్లాడుతుంది. నేను బయట వెయిట్ చేస్తాను, రాత్రి వెయిట్ చేస్తాను, ఒకసారి లెటర్ ఇవ్వండి అంటే మేము చదివి పంపిస్తామన్నారు. నెల రోజులకి 30 days పట్టిందా మీకు చదవడానికి? సరే మీ హయ్యర్ అఫీషియల్స్ చదవడానికి, వాళ్ళు చదవడానికి 1 day 2 day వాళ్ళు ఏది లోపలికి పంపించరు. వాళ్ళు లోపల జరుగుతున్న ఏది బయటికి రానివ్వరు. వాళ్ళు మొత్తం వాళ్ళ పర్సనల్స్కే వాడుకుంటున్నారు. ఇవన్నీ బయటకు వచ్చింది, శ్రీవర్షిని బయటకు వచ్చిందో కొన్ని చెప్పింది, ఇప్పుడు మొత్తం వచ్చింది బయటికి. ఈ అమ్మాయి వచ్చినప్పుడు ఈ అమ్మాయి చెప్తుంటే నేను కెమెరా ఆన్ చేసి పెట్టుకున్నాను, మళ్ళీ ఇది చెప్పిద్దో చెప్పదో ఇట్లా అని. అది ప్రూఫ్ గా ఉంటుందని చెప్పి పెట్టుకోవడం జరిగింది అనమాట. అలా చెప్పేసింది. వీళ్ళు డేట్ లో ఉన్నా కూడా వదలరంట. ఈ వర్షం వెళ్ళినప్పుడు ఈ కొద్దిగా ఫేమ్ లో ఉండి కొద్దిగా మీడియా దాన్ని అటాక్ చేసింది కాబట్టి తను చెప్పిద్దేమో అని భయపడి ఆ డేట్ లో ఉన్న 3 రోజులు వీళ్ళకి రిలీవ్ ఇచ్చారట. ఈ 2 రోజుల్లో నాకు తెలిసిన విషయాలు ఇవన్నీ. అక్కడ ఏం పనులు చేపిస్తారు మధ్యలో ఆపేసారు? లైక్ అక్కడ మెంటలీ డిజార్డర్డ్ పీపుల్స్ ఉంటారు. సో యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసి గవర్నమెంట్ వీళ్ళకి ఫండ్ ఇస్తుంది, దానికి సపరేట్ గా మనుషులు పెట్టి చేపిస్తారు. ఇది వీళ్ళు పాపం ఆర్ఫన్ గా వచ్చి వీళ్ళకి ఏదో పని నేర్పించి లేదా పెళ్లి పెటాకులు చేపించి శుభ్రంగా వీళ్ళు ఒక దారి చేయాల్సిన వాళ్ళు సంవత్సరాల తరబడి ఎలా వాడుకుంటారు? ఇది నాకు వచ్చిన పాయింట్. ఇది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇంకా లోపల చాలా మంది ఉన్నారట. 2-3 పేర్లు చెప్తుంది ఈ అమ్మాయి. ఇలా వాడేసుకుంటూ ఉంటారు. ఈ వచ్చిన బ్యాగులు కొట్టిన వచ్చిన డబ్బులతో వీళ్ళకి సగం వేసిన ఈ పడి నాకు తెలిసి ఒక 5-6 లక్షలు ఉంటాయి. 10 ఉన్నా ఆశ్చర్యం లేదు, అంత పని చేశారు వీళ్ళు. నాకు ఈ అమ్మాయి చెప్తుంటే అదే బాధేసింది. ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు లోపల ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు. మరి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు? నాలాగానే ఉన్నారు ఒక అమ్మాయి, నాకంటే ఇంకా ఎక్కువ ఉంది ఒక అమ్మాయి. వాళ్ళు వచ్చేయాలి అనుకుంటున్నారా బయటికి? భయం, బూతులు. ఎందుకు అంత భయం? వీళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా మీకు. అదే ఏంటి పచ్చి బూతులు అంట. ఈ అమ్మాయి బయటకు వస్తున్నప్పుడు మీ అన్న కోసం పోతున్నావు కదా, మీ అన్నతోనే పండుతావు కదా, నువ్వు పో అలాగే బతుకు. అలా బెదిరిస్తుంటే బయటకు వచ్చి 600 కిలోమీటర్లు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది అక్కడికి. 600 కిలోమీటర్లు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి అక్కడక్కడ పరిసర ప్రాంతాల్లో అడుగుతుంటే ఈ పిచ్చిదాన్ని చూసి పిచ్చిదైపోయింది కదా, తిరిగి చుట్టంతా ఎదురు ఎవరు వీళ్ళ పేర్లు చెప్తున్నానగానే అక్కడ హోటల్ అతను నాకు కాల్ చేసి పిలిపించడం, ఇక నేను తను కలవడం ఇవన్నీ జరిగినాయి. ఇంక ఇంటికి తీసుకెళ్ళి ఒక డ్రెస్ ఇచ్చి మొత్తం అంతా చూసిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మని మనం ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేసి
తను వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళండి, వాళ్ళ ట్రస్ట్కి నేను పోనంది. వెళ్తానంటే అక్కడే వదిలిపెడతాను, ఈ సార్తో మాట్లాడతానంటే నేను పోనాను. సరే ఇక వర్షిణిని పిలిపిస్తే వాళ్ళ ఫ్రెండ్ ఎవరిదో వృద్ధాశ్రమం ఉంది, వాళ్ళ ఫ్రెండ్ దానిలో వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి ఈ అమ్మాయిని ఇప్పుడు మన దగ్గర అలా ఉంచాము. ఇంకా ఏదైనా జాబ్ ఇప్పిస్తాను అంటే చేస్తానంటుంది, ఇంకా నేనేం కన్ఫర్మ్ ఏం చేయలే, అట్లా సైడ్ ఉంచాను. కానీ నేను ఇప్పుడు ఇది బయటకి ఎందుకు పెట్టానంటే వెనకాల ఉన్న ఇంకా ఒకళ్ళిద్దరైనా కొద్దిగా మంచి జరుగుతుంది కదా, ఫ్యూచర్లో అక్కడ ఉన్న ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఉంటుంది కదా. మర్మాంగాల దగ్గర హెయిర్ తీపిస్తారండి వీళ్ళ చేత అలా తీపిస్తారండి. దాని సర్టిఫైడ్ వాళ్ళని పిలిపించి చేయించుకోవాలి. అది తీస్తున్నప్పుడు ఏదైనా ఇంజ్యూర్ అయితే వాళ్ళు లేచి కొడితే వీళ్ళకి పరిస్థితి అండి. అందులో మెంటల్ డిజార్డర్ పీపుల్ కొడితే అమ్మాయిలు అబ్బాయిలు ఏం లేదు, అమ్మాయిలే అందరు అమ్మాయిలే. అబ్బాయిలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే సార్లు ఉంటారు కదా, అంటే వీళ్ళకి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరికి వెళ్ళలేదు. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారు ఫిజికల్ గా వీళ్ళని ఇబ్బంది పెట్టలేదు, కానీ ఏంటంటే మనీ వైజ్ గానే ఉంటుంది అంతా. అక్కడ వచ్చే సామాన్లన్నీ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళిపోవడం, వీళ్ళని ఇంకో కోణంలో హెరాస్మెంట్ కాదు. అక్కడ లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి బయటికి వెళ్ళడానికి అవ్వదు, ఫ్యామిలీని కలవడం అవ్వదు. మేమే ఉన్నాగా సాక్ష్యంగా, ఎన్నిసార్లు వెళ్ళాను నేను. పోలీసు వాళ్ళు నన్ను కూడా తిట్టాడు ఆయన, సిఐ గారు. ఎన్నిసార్లు ఇవ్వమంటావా ఆ పేపరు, వకీల పాప. ఆయన కూడా ఇక ఆ అమ్మాయి ఏమో మాట్లాడినంటది, సార్ ఆ అమ్మాయి మాట్లాడతాను సార్ అంటే నన్ను ఏం చేయమంటే ఇప్పుడు 3 సార్లు ఇచ్చా వెళ్ళిపో నువ్వు అన్నాడు ఆయన. ఈ పిల్లేమో నేను మాట్లాడతానంటది, వాళ్ళేమో పేపర్ తీసుకొని రేపు రా అంటాడు. మందేమో ఈ ఊరా. చాలా హెరాస్మెంట్ ఉంటుంది లోపల. మేము డైరెక్ట్ లైవ్ లో చూసిందే, కానీ ఏంటంటే మేము కూడా బయటికి చెప్పలేదు. వర్షిణి వచ్చిన టైంలో ఈ కాంట్రవర్సీలు ఇప్పటికే మేము నలిగి ఉన్నాం ఆ టైంలో. ఇక ఇంట్రెస్ట్ లేదు నాకు కూడా బయటడానికి. తను అడిగింది చెప్తానని, వద్దు చెప్పకు, మంచిగా చెప్పి 2 మాటలు వదిలే అన్న. తను కూడా ట్రస్ట్ గురించి 2 మాటలు మంచిగా చెప్పి ఆ ట్రస్ట్ లో ఉండడం వల్ల నేను బాగుపడి. అక్కడ జరిగింది మంచిగానే ఉంటుంది, కానీ ఒక కోణంలో మాత్రం చెడు కూడా ఉంటుంది. మంచి చేసి మీరు బయటికి పంపించాలి కదా వాళ్ళని, వాళ్ళకి మీరు జీవనోపాధి బయట చూపించాలి కదా. జీవితాంతం మీరు లోపల పెట్టుకుంటారు. 10 సంవత్సరాలు ఏం చేయాలి అమ్మాయి? ఇవాళ మోకాళ్ళ గుజ్జరిగిపోయి అంత ఇబ్బంది పడిపోయి చావుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చింది నా దగ్గరికి. ఇప్పుడు మేము ఒకవేళ వస్తే అక్కడికి మమ్మల్ని తీసుకుని వెళ్తావమ్మా? ఏం వెళ్ళక మమ్మల్ని చూపించగలవా? అక్కడ ఏం జరుగుతుందా మమ్మల్ని తీసుకుని వెళ్ళగలవా? కెమెరాస్తోనే తీసుకుని వెళ్తావా? ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మన మీడియా జనాలకి? మీరేం చెప్పాలనుకుంటున్నారా? నేనైతే ఒకటి అనుకుంటున్నాను, మిగతా ఉన్న ఆడపిల్లలు కూడా అక్కడ న్యాయం జరగాలని కోరుకుంటాను. ఎవరైనా తల్లిదండ్రులు వచ్చినప్పుడు మొదల పిఎస్ నుంచి లేదంటే సర్టెన్ పోలీస్ స్టేషన్ నుంచి పేపర్ అడగడం సహజం, కానీ వెంటనే వాళ్ళని చూపించండి అని అడుగుతున్నా. చూపించరు వాళ్ళు చెప్పే ఇంకో నెపం ఏంటంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదంటారు. ఇది ఒకటి కాజ్ పెడతారు. అక్కడ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. అంటే నువ్వు ఇప్పుడు కెమెరా ముందు నా పేపర్ ముందు పెట్టినావు, ఇప్పుడు మా పక్కకు ఎవరైనా మేడం ఉందనుకో ఏం మాట్లాడుతుందని వింటారు. మీరు పోయిన తర్వాత మళ్ళీ మాకు క్లాస్ అవుతుంది. అట్లా ఏం మాట్లాడినావు, ఎందుకు చెప్పినావు, అట్లా మన ట్రస్ట్ గురించి పరుగు ఎందుకు కోరుతున్నావు అలా మళ్ళీ తిడతారు. అట్లా గబ్బు మాట్లాడతారు. అదే బూతులు మాట్లాడి మిమ్మల్ని తిడుతూ ఉంటారు. మెయిన్ రీజన్ మీరు నన్ను ట్రస్ట్కి కెమెరా తీసుకెళ్ళినా అనుకో, అప్పుడు నన్ను శ్రీవర్షం దగ్గరికి వెళ్ళినావు నువ్వు అని. ఇప్పుడు అన్ని సోషల్ మీడియా అయిపోయింది, అలా టీవీకి అన్నీ వచ్చింది. నువ్వు కావాల్సే చెప్పినావు కదా, కావాల్సే చేసినావు కదా, ఎంత రచరం వల్ల అని అంటాను మాట్లాంటాను నేను. ఇంకా మళ్ళీ అడుగు తొక్కలేను అనుకుంటున్నాను. మరి నీకు న్యాయం జరగదు కదా, అక్కడికి వెళ్ళకపోతే ఏం రావు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో క్వశ్చన్ చేయిస్తేనే మీకు రావాల్సింది మీకు న్యాయం కానీ ఏం కావాలని అక్కడ జరుగుతుంది. నువ్వు ఒక్కదాన్ని ఏం చేయగలవు? ఇప్పుడు నువ్వు ఒక్కదానివైనా తిరుగుతుంది మొత్తం బయట. ఇప్పుడు నీకు ఉండడానికి ఇల్లు ఏం లేవా? మరి ఎక్కడ ఉంటావు? ఏం చేస్తావు చెప్పు, ఎక్కడ ఉంటావు? ప్రస్తుతానికి అయితే శ్రీకృష్ణ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. మొత్తం అంతా ఆమెనే మిమ్మల్ని చూసుకుంటుంది. మరి ఇప్పుడు ఎలా ఏమని అదే ఆలోచిస్తున్నాను, ఏం చేయాలో అర్థం కాక ఇక నేను మీడియాని అప్రోచ్ అయ్యాను. ఇంకా నాకు తెలిసింది అదే ఒకటే. ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్ళాలని కూడా నాకు ఇబ్బంది అనిపించింది. ఇది ప్రొలాంగ్ అవడము. కేసేసారా? లేదు, మహిళా కమిషన్ మేడం గారికి ఇద్దాం అనుకుంటున్నాము. ఇస్తున్నారా? మాట్లాడుతున్నారా? జరుగుతున్నాయి. ఇచ్చారు, నెంబర్ అవి వచ్చినాయి, వేరే మీడియా నుంచి వచ్చింది. అయితే వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. ఒక కంప్లైంట్ ఇవ్వండి, న్యాయం జరిగే అవకాశం ఉంది అన్నారు. నేను కూడా మ్యాక్స్ ప్రయత్నిస్తాను.
అక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను. అండ్ వాళ్ళు మీకు న్యాయం జరిగేలా నేను ట్రై చేస్తాను. అండ్ అదే కాకుండా మీకు ఏదైతే జాబ్ కోసం సఫర్ అవుతున్నారో దాన్ని కూడా నేను మిమ్మల్ని ఏదో ఒక జాబ్ చూసి మీకు సూట్ అయినది అందులో పెట్టడానికి కూడా నేను ప్రయత్నించి మీకు హెల్ప్ చేస్తాను తప్పకుండా. మీకు అంతా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ కస్తూర్బా గాంధీ ఏదైతే నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఉందో, మీరు కానీ ఈ వీడియో కానీ చూసినట్లయితే వెంటనే రెస్పాండ్ అయ్యి ఈమెకి ఏదైతే క్లియర్ చేయాల్సింది ఉందో, మీరు ఎన్ని సంవత్సరాలు ఈ 10 సంవత్సరాలు ఎలాగైతే ఏమైనా మీకు కావాల్సినట్టుగా మీకు నచ్చినట్టుగా ఏమైనా వాడుకున్నారో దయచేసి ఈమెకి అర్జెంటుగా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ఈమె వెర్షన్ ఏంటనేది నేను ఇప్పుడు వినడం జరిగింది. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే, మీరు కూడా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. లేదంటే మేము మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ పరిస్థితులు చూపించి, జనాలకి చూపించి, అక్కడ ఏం జరుగుతుందో చూపించి, అక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడించే పరిస్థితి వస్తుంది. దీన్ని అంతవరకు తీసుకొని రానివ్వరని నేను అనుకుంటున్నాను. వీలైనంత త్వరగా వీళ్ళు క్లియర్ చేస్తే మంచిది. గౌతమికి మొత్తం న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.